హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2026 బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ పర్చేస్ చేయాలా, డ్యూయల్ డిస్క్ వేరియంట్ పర్చేస్ చేయాలా అనే దాని గురించి మాట్లాడుకుందాము. అలాగే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ అయితే అవుతారు. స్టాండర్డ్ వేరియంట్ పర్చేస్ చేయాలా, డ్యూయల్ డిస్క్ వేరియంట్ పర్చేస్ చేయాలా అని చెప్పేసి. ఫస్ట్ దాని గురించే మాట్లాడుకుందాము. మీరు స్టాండర్డ్ వేరియంట్ పర్చేస్ చేశారనుకోండి, ఇక్కడ 2 మోడల్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. నియాన్, కార్బన్ అని చెప్పేసి. నియాన్లో మీకు ఎలాగో డిజిటల్ కన్సోల్ అయితే ఉండిద్ది. వింటేజ్ లుక్స్లో చూస్తానికి అది చాలా బాగుండిద్ది అనమాట. నా పర్సనల్ ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. అదే మీరు కార్బన్ వేరియంట్ పర్చేస్ చేశారనుకోండి, అందులో ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఉండిద్ది. బ్లాక్ అండ్ వైట్ కన్సోల్, డే టైమ్ విజిబిలిటీ యావరేజ్గానే ఉండిద్ది. స్టాండర్డ్ వేరియంట్ పర్చేస్ చేశారనుకోండి, మీకు సింగిల్ సీట్ అయితే ఉండిద్ది. ఫ్యామిలీ కోసం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. డ్యూయల్ డిస్క్ వేరియంట్తో పర్చేస్ చేస్తే కొంతవరకు ప్రైస్ కూడా తక్కువ అనమాట. అమౌంట్ కూడా సేవ్ చేసుకోవచ్చు. డే టు డే లైఫ్లో ఏవైతే మీకు ఫీచర్స్ కావాలి అని అనుకుంటారో అవన్నీ మీకు స్టాండర్డ్ వేరియంట్లో ఉంటాయి. కానీ మీరు ఇక్కడ కొద్దిగా కాంప్రమైజ్ అయితే అవ్వాలి. బ్రేక్స్ దగ్గర, సస్పెన్షన్ దగ్గర, టైర్స్ దగ్గర మీరు కాంప్రమైజ్ అయితే అవ్వాలన్నమాట డ్యూయల్ డిస్క్తో కంపేర్ చేసుకుంటే. అలాగే మీకు క్లచ్ అయితే కొద్దిగా హార్డ్ అయితే ఉండిద్ది. ట్రాన్స్మిషన్ కూడా అంత స్మూత్ అయితే ఏమీ ఉండదు. అది కూడా కొద్దిగా హార్డ్ అయితే అనిపించింది అనమాట నేను రైడ్ చేసినప్పుడు. సో స్టాండర్డ్ వేరియంట్లో మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే స్టాండర్డ్ వేరియంట్ ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి, చూసుకొని కొనుక్కోండి. ఇంకా డ్యూయల్ డిస్క్ విషయానికి వస్తే స్టాండర్డ్ వేరియంట్తో కంపేర్ చేస్తే మీరు చాలా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. వాటికి సంబంధించిన ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్లు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు కాబట్టి మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ ఉండిద్ది. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ట్రాన్స్మిషన్ అనమాట. మీకు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. స్టాండర్డ్తో కంపేర్ చేసుకుంటే మీకు ఇది కొద్దిగా స్మూత్ అయితే ఉండిద్ది. నేను రైడ్ చేసినప్పుడు నాకైతే చాలా స్మూత్ అయితే అనిపించింది అనమాట. 2026 వేరియంట్ అనే కాదు, 2023, 2024, 2025 ఇట్లా నేను ఎవ్రీ ఇయర్ అయితే డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే రైడ్ చేశాను స్టాండర్డ్ వేరియంట్ తర్వాత. సో నాకైతే మాత్రం డ్యూయల్ డిస్క్ వేరియంట్లో ట్రాన్స్మిషన్ అయితే కొద్దిగా స్మూత్ అనిపించింది. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే క్లచ్ అని చెప్పుకోవచ్చు. క్లచ్ కూడా కొంతవరకు స్మూత్ అయితే అనిపించింది స్టాండర్డ్ వేరియంట్తో కంపేర్ చేస్తే. సో మీరు స్టాండర్డ్ వేరియంట్ పర్చేస్ చేసేటప్పుడు ఖచ్చితంగా డ్యూయల్ డిస్క్ వేరియంట్ కూడా టెస్ట్ రైడ్ చేయండి. రెండిట్లో ఏది క్లచ్ స్మూత్గా ఉందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నాకైతే మాత్రం డ్యూయల్ డిస్క్ వేరియంట్లో క్లచ్ అయితే చాలా స్మూత్ అనిపించింది. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బ్రేక్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ మీకు 280mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. స్టాండర్డ్ వేరియంట్తో కంపేర్ చేస్తే మీకు 20mm అనేది పెద్దది. మీరు రైడ్ చేసేటప్పుడే మీకు అర్థమైపోయింది. ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తేనే మీకు బ్రేకింగ్ బైటింగ్ బాగుంటుంది అనమాట. బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ కూడా మీకు డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది. 230mm సైజ్ అనమాట. బెటర్ బ్రేకింగ్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు డ్యూయల్ డిస్క్ వేరియంట్కి అయితే వెళ్ళిపోండి. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సస్పెన్షన్. ఫ్రంట్స్ అయినా మీకు 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. స్టాండర్డ్ వేరియంట్ అయితే మీకు 33mm అనమాట. ఆ సస్పెన్షన్తో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా లావ్ అయితే ఉండిద్ది. మీరు ఎప్పుడైనా అన్ఈవెన్ రోడ్స్లోకి వెళ్ళినా సరే, చిన్న చిన్న పాట్ హోల్స్ వచ్చినా సరే సస్పెన్షన్ అయితే బెటర్గా పెర్ఫామ్ చేస్తూ ఉంది నేను రైడ్ చేసినప్పుడు. సస్పెన్షన్లో కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు డ్యూయల్ డిస్క్లో. సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే టైర్స్ అనమాట. మీకు బ్యాక్ సైడ్ 120/80 సెక్షన్ టైర్ అయితే ఉండిద్ది, కొద్దిగా వైడ్ అనమాట. స్టాండర్డ్లో మీకు కొద్దిగా సన్న టైర్ అయితే ఉండిద్ది. ఓవరాల్గా టైర్స్ గ్రిప్ కూడా మీరు రైడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. కొద్దిగా వైడ్ ఉంది కాబట్టి బెటర్ గ్రిప్ అయితే నోటీస్ చేస్తారనమాట. నాకైతే మాత్రం డ్యూయల్ డిస్క్లో టైర్స్ గ్రిప్ అయితే కొంచెం బాగా నచ్చినాయి. ఎయిత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సీట్ హైట్ అని చెప్పుకోవచ్చు. 785mm లభిస్తూ ఉంది. 5.4, 5.5 ఆ హైట్ వల్ల అయినా సరే పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ని ఈజీగా రైడ్ చేయొచ్చు అనమాట. అంతకన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు రైడ్ చేయొచ్చు అంటే కొంచెం వెయిట్ అయితే అనిపించింది. 150 kg దాకా వెయిట్ ఉండిద్ది కాబట్టి 5.4 హైట్ అయితే మినిమం ఉండాలన్నమాట. నైన్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్స్ అయితే అందులో పట్టిద్ది. మెటల్ ఫ్యూయల్ ట్యాంకు. లాంగ్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి పద్దాకలా రీఫ్యూలింగ్ చేసుకోకుండా ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే సరిపోయింది అనమాట. 10th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే లైట్స్ అని చెప్పుకోవచ్చు. బజాజ్ కంపెనీ వాళ్ళు ఈసారి ఎక్కడా కాంప్రమైజ్ అయితే అవ్వకుండా మొత్తం LED లైట్స్ అయితే తీసుకొచ్చారు. 11th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కన్సోల్ ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఉంది, ఇది ప్లస్ పాయింటే. 12th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మైలేజ్ 45 కిలోమీటర్స్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేసి పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఫైనల్గా 13th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ప్రైస్. GST రూపంలో చాలా వరకు అన్ని వెహికల్స్ ప్రైజెస్ అయితే తగ్గినాయి కాబట్టి 1,43,500 రూపాయలు లభిస్తూ ఉంది. ఫెస్టివల్ టైంలో ఈ వెహికల్ మీరు పర్చేస్ చేసి ఒక 2-3,000 రూపీస్ దాకా తగ్గినా సరే 1,40,1,40,1,000 రూపీస్లో మీరు ఈ వెహికల్ అయితే ఓన్ చేసుకోవచ్చు. ఇవి నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ అయితే. ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుందాము. కొన్ని కాన్స్ అయితే నాకు అనిపించినాయి. అందులో ఫస్ట్ కాన్ విషయానికి వస్తే ప్రజెంట్ మనకి అన్ని వెహికల్స్ కూడా డ్యూయల్ డిస్క్ అలాగే డ్యూయల్ ఛానల్ ABSతో లాంచ్ చేస్తూ ఉన్నారు అన్ని కంపెనీస్ కూడా. రీసెంట్గా హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో కూడా బ్యాక్ సైడ్ మీకు డిస్క్ బ్రేక్ ABS అయితే ఇచ్చి అప్డేట్ చేశారు కదా. కానీ పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ ఇంకా మనకి సింగిల్ ఛానల్ ABSతోనే లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్తో పాటు ABS కూడా ఇస్తే బాగుండి అనిపించింది నాకు. వాళ్ళు పెట్టిన ప్రైస్కి ఖచ్చితంగా మనం డ్యూయల్ ఛానల్ ABS అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఒకటి కాన్ అనిపించింది నాకు. సెకండ్ కాన్ విషయానికి వస్తే హెడ్ లైట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు.
చాలా మందికి ఆ డిజైన్ అయితే నచ్చలేదు. డిస్కవర్ లాగా ఉంది, అలాగే షైన్ 125 లాగా ఉంది అని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట. పాత హెడ్లైట్ డిజైన్ ఏదైతే ఉందో సేమ్ అదే డిజైన్ లో తీసుకొచ్చి హాలోజన్ బల్బ్ రిమూవ్ చేసి ఎల్ఈడి బల్బ్ తో తీసుకొస్తే బాగుంది అనిపించింది నాకు. థర్డ్ కాన్ విషయానికి వస్తే కన్సోల్ విజిబిలిటీ అని చెప్పుకోవచ్చు. ఈవినింగ్ టైంలో కన్సోల్ విజిబిలిటీ చాలా బాగున్నప్పటికీ ఆఫ్టర్నూన్ టైంలో అయితే మనకి కన్సోల్ విజిబిలిటీ అంతేమీ ఉండదు అనమాట. బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ కదా, చూడాలి. పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ స్టాండర్డ్ వేరియంట్ అన్నిట్లో కూడా ఆ కన్సోల్ అనేది రిమూవ్ చేసి కలర్ కన్సోల్ తో తీసుకొస్తారేమో. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అనమాట. స్టాండర్డ్ వేరియంట్ లో మీకు సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే వస్తూ ఉంది, కానీ డ్యూయల్ డిస్క్ వేరియంట్ లో సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే రాదు. సో ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. డైరెక్ట్ గా ఫ్యాక్టరీ ఫిటెడ్ వస్తే బాగుండేది. ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే కీ డిజైన్ అని చెప్పుకోవచ్చు. నార్మల్ బేసిక్ కీ డిజైన్ తోనే మీకు పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ అయితే లభిస్తూ ఉంది. పల్సర్ 220F లో మీకు వేవ్ బైట్ కీ అయితే ఉంది కదా, అట్లాంటి డిజైన్ తో తీసుకొస్తే బాగుంది అనిపించింది నాకు. కొద్దిగా యూనిక్ గా అయితే ఉండేది. సిక్స్త్ కాన్ విషయానికి వస్తే ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. ఇంజిన్ అయితే మీకు ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు. మెయింటెనెన్స్ అయితే తక్కువ ఉంది కాబట్టి అదొకటి ప్లస్ పాయింటే, కానీ ఇంకా స్మూత్ గా రిఫైన్ చేయొచ్చు. స్మూత్ గానే ఉంది, కాకపోతే మీకు 100 క్రాస్ అయిన వెంటనే లైట్ గా వైబ్రేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇట్లా ఎక్కువగా యాక్సిలరేటర్ ఇచ్చినా సరే సీట్ దగ్గర నేను వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేశాను అనమాట. సో హై ఎండ్ పెర్ఫార్మెన్స్ అయితే మీరు పల్సర్ 150 దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంత స్మూత్ అయితే ఉండదు ఇంజిన్ అయితే. ఫైనల్ గా సెవెంత్ కాన్ విషయానికి వస్తే ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ క్వాలిటీ అనమాట. నాకైతే అదేమీ అస్సలు నచ్చలేదు. క్వాలిటీ కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేయాలి ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ ది. సో ఇవి ఫ్రెండ్స్ నాకు అనిపించిన కాన్స్ అయితే. ఈ కాన్స్ నాకు అంత ఎఫెక్ట్ కాదు అనుకుంటే మీరు పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ అయితే పర్చేస్ చేయొచ్చు. స్టాండర్డ్ వేరియంట్ కి డ్యూయల్ డిస్క్ వేరియంట్ కి డిఫరెన్సెస్ ఏంటో మీ అందరికీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. స్టాండర్డ్ వేరియంట్ తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు మీకు ప్లస్ పాయింట్స్ అయితే డ్యూయల్ డిస్క్ లోనే ఉన్నాయి. క్లచ్ అయితే స్మూత్ గా ఉండిద్ది, ట్రాన్స్మిషన్ స్మూత్ గా ఉండిద్ది, మంచి టైర్స్ అయితే ఉంటాయి, అలాగే పెద్ద డిస్క్ బ్రేక్స్, మంచి సస్పెన్షన్ అయితే మీకు డ్యూయల్ డిస్క్ లోనే ఉంది కాబట్టి కొంచెం మనీ యాడ్ చేసుకుని అయినా సరే స్టాండర్డ్ వేరియంట్ ని స్కిప్ చేసి డ్యూయల్ డిస్కే పర్చేస్ చేయమని చెప్తాను. సో ఇది ఓవరాల్ గా వీడియో మీ అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.